angular momentum the angular momentum of a revolving electron the angular momentum of a revolving electron in Bohr's orbit is integral multiple of h by 2 pi. సో దీన్ని మనం సింపుల్గా ఏం రాస్తామంటే MVR ఈజ్ ఈక్వల్స్ టు NH by 2 pi. సో MVR ఈజ్ ఈక్వల్స్ టు NH by 2 pi. The angular momentum of a revolving electron in Bohr's orbit is integral multiple of h by 2 pi. సో ఏదైతే ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిటాల్లో తిరుగుతుందో ఆ ఎలక్ట్రాన్ యొక్క మాస్ని మనం m అంటున్నాం, దాని యొక్క వెలాసిటీని v అంటున్నాం, అండ్ ఆ బోర్ ఆర్బిట్ యొక్క రేడియస్ని r అనుకున్నట్లయితే ఏవైతే ఒక ఎలక్ట్రాన్ అనేది బోర్స్ ఆర్బిటాల్లో తిరుగుతున్నప్పుడు ఆ బోర్స్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం, లీనియర్ మొమెంటం అంటే ఏం రాస్తాం, p ఈక్వల్స్ టు mv అని రాస్తాం. యాంగులర్ మొమెంటం ఏం రాస్తాం, l ఈక్వల్స్ టు mvr అని రాస్తాం. సో యాంగులర్ మొమెంటం అనేది సర్క్యులర్ మోషన్ని తెలియజేస్తుంది కాబట్టి మనము యాంగులర్ మొమెంటం అని అంటాము. ఓకే, సో ఆ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం అనేది h by 2 pi యొక్క మల్టిప్లైస్గా ఉంటుంది, అంటే n ఆఫ్ h by 2 piగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిటాల్లో రివాల్వ్ అవుతుంది అనుకోండి, అప్పుడు n వాల్యూ 1 h by 2 pi అని రాస్తాం. ఓకే, అదే సెకండ్ ఆర్బిటాల్ అయితే h by 2 pi అని రాస్తాం. సో అదేవిధంగా nth ఆర్బిటాల్ అయితే h by 2 pi అని రాస్తాము. సో ఇది బోర్స్ యొక్క సెకండ్ పాస్టులేట్. సో దీన్ని ఎలా ప్రూవ్ చేశాడు అంటే, సో అకార్డింగ్ టు దిస్ వన్ బోర్స్ సెకండ్ పాస్టులేట్ ఏమవుతుందంటే, సో వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది పర్టిక్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ యొక్క మాస్ m, దాని యొక్క వెలాసిటీ v అండ్ బోర్ ఆర్బిట్ రేడియస్ r అయినప్పుడు మనం రాస్తాము MVR ఈజ్ ఈక్వల్స్ టు NH by 2 pi అని రాస్తాము. సో ఇక్కడ మనకి డి బ్రోగ్లీ ఏం చెప్పాడంటే, డి బ్రోగ్లీ అనేది ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ పర్టికులర్ ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్ దట్ ఎలక్ట్రాన్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ద పార్టికల్ వేవ్. డి బ్రోగ్లీ ఏం చెప్పాడంటే, ఎలక్ట్రాన్ని ఒక పార్టికల్ వేవ్గా కన్సిడర్ చేశాడు, అంటే అది పార్టికల్ మాత్రమే కాకుండా వేవ్ నేచర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది, డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పాడు. అప్పుడు దాని ప్రకారం డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఏమవుతుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h by p అని చెప్పడం జరిగింది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h by p అని చెప్పడం జరిగింది. ఇక్కడ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, p అంటే ఏంటంటే మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఆ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మనం ఏం రాస్తాం, p ఈజ్ ఈక్వల్స్ టు mv అని రాస్తాము. అండ్ ఈ వాజ్ గివెన్ కంపారిజన్ బిట్వీన్ ది పార్టికల్ వేవ్ అండ్ స్టేషనరీ వేవ్. మనకి పార్టికల్ వేవ్ ఏవైతే ఉంటుందో అది స్టేషనరీ వేవ్తో కంపేర్ చేశాడు. అది కూడా మనము ఏదైనా ఒక స్ట్రింగ్ని రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ఉంచినప్పుడు అక్కడ ఫామ్ అయ్యేటువంటి స్టేషనరీ వేవ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఎలక్ట్రాన్ కూడా బోర్స్ ఆర్బిట్లోనే అలానే తిరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రకారం సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకున్నప్పుడు స్ట్రింగ్లో ఓన్లీ ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ పార్ట్ ఈస్ లాంబ్డా బై 2 అండ్ దిస్ పార్ట్ ఈస్ లాంబ్డా బై 2. అప్పుడు మన టోటల్ ఏమవుతుంది, లాంబ్డా అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ ఆర్బిట్లో పాసిబుల్ అవుతుంది. ఎలా సేమ్ ఎలక్ట్రాన్ డివాల్వ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది నోడ్ అండ్ దిస్ ఇస్ ద నోడ్ అండ్ దిస్ ఆల్సో నోడ్. బిహేవియర్ అనేది మనకి ఎలక్ట్రాన్ కూడా ఎగ్జిబిట్ అవుతుంది. సో లైక్ దిస్. ఓకే, సో మళ్ళీ సూపర్ పొజిషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా అవుతుంది, ఇది లాంబ్డా అవుతుంది.
సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇలా అవుతుంది. సో మనము ఒకవేళ సెకండ్ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి, 4 సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి లైక్ దిస్. అప్పుడు L is equals to 2 lambda. అక్కడ కూడా సేమ్ పరిస్థితి. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా మనము ఒక nth ఆర్బిట్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటున్నాం. సేమ్ ఇలా నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఫామ్ అయినాయి. సో ఇది ద న్యూక్లియస్. ఓకే, తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఏమంటామంటే ల్యాండా అంటున్నాం. వేవ్ లెంత్ ఈస్ ల్యాండా. క్లియర్. అట్లనే ఇక్కడ సేమ్, ఇక్కడ మనకి 1 2 3 4 ఇది సెకండ్ ఆర్బిట్ అనుకున్నాం. అదేవిధంగా నెంబర్ ఆఫ్ తీసుకుంటే ఏమవుతుంది, L is equals to n lambda. సో కాబట్టి మనకి ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతున్నప్పుడు ఎంత ఆర్బిట్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే L is equals to n lambda అని రాస్తాము. ఎందుకు, ఒక వైర్లో ఎన్ని సెగ్మెంట్స్ ఫామ్ అయినా కూడా ఆ సెగ్మెంట్స్ మొత్తం ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, విత్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద వైర్. మనం స్ట్రెచ్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఆ వైర్ యొక్క లెంత్ L అనుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ వేవ్ అనేది ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ లెంత్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఏం రాస్తాం మనం, L is equals to n lambda అని రాస్తున్నాం. అట్లనే సేమ్ ఇక్కడ కూడా అదే రాస్తున్నాం, L is equals to n lambda రాస్తున్నప్పుడు n ఏమో ఎంత ఆర్బిట్ అంటున్నాం, L అంటే లెంత్ అంటున్నాము. సో ఇక్కడ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే నథింగ్ బట్ సర్కంఫిరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. దట్ ఈస్ 2πrn. సో ఎందుకు అంటే ఏవైతే మనకి ఇప్పుడు ఆర్బిట్ ఉందో మనం స్ట్రింగ్ లాగా ఇమాజిన్ చేస్తే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఏమవుతుందంటే సర్కంఫిరెన్స్ సర్కిల్ అవుతుంది. 2πrn is equals to మనము n lambda రాస్తున్నప్పుడు ఇక్కడ 2πrn is equals to n అండ్ ల్యాండా అంటే ఏం రాస్తాము మనం, ఇక్కడ h/p రాస్తాము. సో కాబట్టి h/p రాసిన తర్వాత మనకి ఇక్కడ 2πrn is equals to n of h/p అంటే ఏంటి, మనకి ఇక్కడ mv we can write లీనియర్ మొమెంటం. సో ఇప్పుడు ఈ mvని తీసుకురండి, ఏమవుతుంది mvrn అవుతుంది. mvr ఈ 2π తీసుకెళ్ళండి, ఏమవుతుంది nh/2π అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ mvrnని మనం ఏమన్నాం, యాంగులర్ మొమెంటం అన్నాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు n of h/2π అని రాస్తాము. సో కాబట్టి L is equals to nh/2π రాస్తున్నాం. అంటే యాంగులర్ మొమెంటం ఆఫ్ ది రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఇక్కడ n వాల్యూ అనేది 1 2 3 అండ్ సో ఆన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే మనకి బోర్స్ యొక్క సెకండ్ పాస్టులేట్. సో ఈ విధంగా మనకి డి బ్రోగ్లీ అనేది ప్రూవ్ చేయడం జరిగింది.